హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందరికీ ఇష్టమే కదా. అయితే రొటీన్గా చేసే చట్నీలు పప్పులు కాకుండా కొత్తగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా మామిడికాయని పీల్ ఆఫ్ చేసుకొని తురుముకోవాలి. ఈ తురుముకున్న దాంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ని స్మాల్ పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ తర్వాత టేస్ట్కి తగ్గట్లు సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, ఇది ఆప్షనల్. తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్కని కచ్చాపచ్చాగా క్రష్ చేసుకోవాలి, ఇది కంపల్సరీ. చేసుకుని మొత్తం అన్నిటినీ చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ కలుపుకున్న దాంట్లోకి మనం పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకునేటప్పుడు ఒక 2-3 వెల్లుల్లిపాయ రెక్కల్ని కచ్చాపచ్చాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అంతే, సింపుల్. ఇప్పుడు ఈ పోపులోకి మనం మామిడికాయ తురుము ఉంది కదా, అది వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా మన చట్నీ తయారైపోయినట్లే. చాలా సింపుల్గా ఉంది కదా, ఈజీగా కూడా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్లో అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.